హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఉగాదికి మన జీవితానికి చాలా సంబంధం ఉంది. మీకు దాని గురించి చెప్తాను చూడండి. ఉగాది అంటే షడ్రుచుల సమ్మేళనం కదా. చూడండి, మామిడికాయ ముక్కలు, పచ్చి మామిడి ముక్కలు అనేవి ఉత్సాహానికి సంకేతం అండి. అట్లాగే ఇది వేపపూత కొత్తది, అంటే ఉగాది రోజు మనం అన్నీ కొత్త చింతపండు, కొత్త లేత చిగుర వచ్చినటువంటి వేపపూత, కొత్త మామిడి ముక్కలు, కొత్త బెల్లం, కొత్త కారం, ఇట్లా అన్నీ కొత్త అన్నీ పెడతామండి. అందులో మామిడికాయ ముక్కలు షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి అంటేనే. ఇది మన జీవితానికి ఎంతో నేర్పుతుందన్నమాట. ఈ పచ్చి మామిడి ముక్కలు అనేవి ఉత్సాహానికి సంకేతం అండి. ఇది వేపపూత చేదు అంటే బాధకి సంకేతం. అట్లాగే బెల్లం అండి తీపి అంటే సంతోషానికి సంకేతం. అట్లా ఉప్పు అనేది రుచికి సంకేతం. అట్లాగే చింతపండు అనేది కొత్త ఆలోచనలు అట్లా దాని గురించి అని. అట్లాగే కారం అనేది బాధకి సంకేతం అండి. ఈ తాలూకా రుచులు షడ్రుచులన్నీ కూడా మన జీవితంలో సమానంగా ఉండాలి, ఏది ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా ఉండాలి. కాబట్టి మనము ఈ ఉగాది పచ్చడి చేసుకుని ఆ రోజు తిని అందరం హ్యాపీగా ఉండాలని దీని ఉద్దేశం అండి. ప్రతి ఒక్కరు కూడా ఇట్లా ఉగాది పచ్చడి సమపాలనలో చేసుకొని అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఈ ఉగాదిని జరుపుకుంటామండి. ఉగాది అనేది తెలుగు నెలలో చైత్ర మాసంలో మొదటి రోజు పాడ్యమి రోజు వస్తుందండి. ఇక్కడి నుంచి మనకు అన్ని శుభకార్యాలు కానీ అన్ని పండుగలు కానీ మొదలవుతాయి. ఈ రోజు నుంచి మనం అందరం కూడా ఇలాగ ఈ షడ్రుచుల సమ్మేళనం అంతా సమానంగా ఏది ఎక్కువ తక్కువ కాకుండా మంచిగా అందరం హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఈ ఉగాది జరుపుకుంటామండి. చూసారా, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, మనం ఏ పండుగ కానీ దానికి ఒక ప్రత్యేకత, ఒక ఆరోగ్య సూత్రాలు కూడా ఆధారపడి ఉంటాయండి ప్రతి పండుగలోన. అదే మన పండుగల తాలూకు ఉద్దేశము, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు. అందుకే అంత మంచివి కాబట్టే విదేశీయులు కూడా మన దేశ సంస్కృతిని సాంప్రదాయాలని ఎంతో నచ్చుతారండి. చూశారు కదా ఈ వీడియో. మీ అందరికీ మరోసారి విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ధన్యవాదములు అందరికీ నమస్కారము. బంధుమిత్రులందరికీ విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు.